అందరికీ నమస్కారం. జై జనసేన, జై తెలుగుదేశం. మన అధినేతటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ వేదికను అలంకరించిన ప్రతి ఒక్క పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రేపు మన రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే ప్రతి ఒక్క జన సైనికుడికి, తెలుగుదేశం కార్యకర్తకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఒక గొప్ప కాంబినేషన్లో రానున్న రోజుల్లో ఎలక్షన్లకు వెళ్ళబోతున్నాం. ఈ జెండా ఒక జనసేన జెండా ఆలోచన, ఒక మంచి భవిష్యత్తు రాష్ట్రానికి, ఒక తెలుగుదేశం జెండా ఆలోచన, మంచి అనుభవం, ఈ రెండు కలిసి సాధించేది ఒక మంచి ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి గల ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మన అందరం కూడా రానున్న రోజుల్లో 2024 ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్నికల్లో రాబోయే 40 రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుని మరి ఈ జెండాల్ని ఎగరవేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా మరి మన ఓటే మన భవిష్యత్తు. మీకు మరోసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈవీఎం బటన్ నొక్కి బటన్ రెడ్డిని సాగనంపుదామా? థ్యాంక్ యూ. మరి ఒక్కసారి ఇప్పుడు సభా నిర్వహణ అంతా మా సోదరులు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు నిర్వహిస్తారు. వారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం ఒక వేదిక మీదకు వచ్చి ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం, ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దుర్మార్గపు పరిపాలన అంతమొందించడం కోసం, ముఖ్యంగా రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడం కోసం చేతిలో చెయ్యి వేసుకుని అద్భుతమైనటువంటి పొత్తు ఏర్పరచుకుని ఇవాళ మొట్టమొదటిసారిగా తాడేపల్లిగూడెం లాంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఉమ్మడి సభను ఏర్పాటు చేసుకుని దానికి తెలుగు జన విజయ కేతనం అనేటువంటి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక మీదకి కలిసి రాబోతున్నటువంటి కృష్ణార్జునులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరికీ కూడా మనందరి తరపున సాదర స్వాగతం పలుకుతూ, ఇవాళ ఈ కార్యక్రమంలో అనేక మంది అతిరథ మహారథులు ఉన్నారు. వారందరూ మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు మాట్లాడతారు. అందరూ సావధానంగా వారిచ్చేటువంటి దిశానిర్దేశాన్ని తీసుకుని రాబోయే రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా నిరంతర నిర్విరామ కృషి చేయాలనేటువంటి శపథంతో ఈ సభా వేదిక నుంచి బయటికి వెళ్ళాలనేటువంటి మాటని మనవి చేసుకుంటూ ఒక్క మాట చెప్తాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం నువ్వు వ్యర్థం అంటున్నారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించాల్సిందిగా శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, మా జనసేన పార్టీ రాష్ట్ర మత్స్య వికాస విభాగం అధ్యక్షులు, మత్స్యకార నాయకులు, నరసాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. తీసుకోనా? అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తెలుగు జన విజయ కేతనం జెండా
కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా, కష్టాల కన్నీళ్లు తని చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా. నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ, రైతు కుల బాంధవుడు, శ్రామికుల సేవకుడు, చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. శ్రీజనుల రక్షకుడు, స్వర్ణాంధ్ర సాధకుడు, చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. ఈ రెండు పార్టీల నుంచి కూడా రాబోయే ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. దాదాపు 5 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. సోదరులారా, మీకు అందరూ ఒక విషయం ఆలోచించాలి. మీరు రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో మరొక్కసారి అధికారంలోకి వస్తే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పొట్ట చేత్తో పట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వస్తుంది. దయచేసి మీరందరూ ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ఎస్సీ ఎస్టీ సోదరులు అత్యధికంగా ఓట్లేసి గెలిపించారు. అయినా సరే ఆ సోదరుల మీద కొంత కూడా ప్రేమ లేకుండా పోయింది. వెనకబడిన వర్గాలు ఉన్నాయి, బీసీ వర్గాలు ఉన్నాయి, అదేవిధంగా మత్స్యకార సామాజిక వర్గం ఉంది. అన్ని వర్గాల్ని కూడా నాశనం చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వస్తే కనుక అన్ని వర్గాలకి, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కుని ఈ కూటమి కేసి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నాయకర్ గారు. ఇప్పుడు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ మైనారిటీ నాయకులు శ్రీ ఎండి షరీఫ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరూ కూడా సమయం భావం ఉండటం వల్ల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని 2 నిమిషాల పాటు ప్రసంగించాల్సిందిగా తర్వాత మాట్లాడే వక్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి జన విజయ కేతనం జెండా అనే పేరుతో ఏదైతే ఒక మహాసభని, ఒక బహిరంగ సభని లక్షలాది ప్రజలతో, లక్షలాది ప్రజల సాక్ష్యంగా ఈనాడు ఈ సభ నిర్వహించుకోవటం ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్రాత్మకమైన ఘటనగా నేను భావిస్తున్నానని సందర్భంగా మనవి చేస్తున్నా. రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉభయులు కలిసి ఈ పార్టీల కూటమి రేపు అధికారంలో రాబోతున్నదనడానికి ఈనాడు ఈ లక్షలాది జనం ఇక్కడ సమీకరణ కావటం, మీరందరూ కూడా మేము సహితం తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి కట్టుబడి రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థుల గెలుపు కోసం మేము అహర్నిశలు కృషి చేస్తాం. ఏదైతే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయో దాన్ని దూరం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో నడపడానికి అవకాశం ఉండే వ్యక్తులు, నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతిలో రేపు అధికారం పెట్టబోతున్నాం అని చెప్పే విధంగా మీరందరూ ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. నేను ఈరోజు ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒకటే కోరుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 83లో 7 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారి పరిపాలన కానివ్వండి, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ ఈ రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందిందంటే ఈ 21 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాం. అంతేకాకుండా పేదవారికి ఉపాధి అవకాశాలు పెంచాం, ఉద్యోగ అవకాశాలు పెంచాం. ఈనాడు హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీ ఉందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు కృషి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనకు గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే తెలుగుదేశం ఓడిపోయిందో, ఎప్పుడైతే కాంగ్రెస్ కానీ ఈనాడు దురదృష్టమైన దౌర్భాగ్యపు పూరితమైన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అధికారంలో వచ్చిందో అప్పుడే అభివృద్ధి సర్వనాశనం అయింది, అభివృద్ధి కుంటుపడింది, మన బతుకులు బజారున పడ్డాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను వివేకవంతులైన విజ్ఞులైన ఆంధ్ర ప్రజానీకానికి ఒకటే కోరుతున్నా. ఈనాడు కేరళలో సిపిఎం పార్టీ, లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ 30 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. అందువల్ల ఆ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుంది. అంతేకాకుండా మన పక్కనున్న ఒరిస్సా, మరి ఎవరైతే ఒరిస్సాలో మరి బిజు పట్నాయక్ కానీ, నవీన్ పట్నాయక్ గారు కానీ వాళ్ళ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఆ పార్టీ 15, 20, 30 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. ఆ ఒరిస్సా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా పక్కనున్న తమిళనాడు ప్రాంతీయ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే, అక్కడ ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేస్తున్నాయి, అది కూడా అభివృద్ధి సాధిస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు వారి గౌరవ వికాసాలని, పరువు ప్రతిష్టల్ని కాపాడి పెంచి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామిగా పెట్టాలని తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. అదే లక్ష్యంతో ఈనాడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి, అధికారాలకి పోకుండా ఈ రాష్ట్ర హితం కోరి, ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి మరి ప్రతిపక్ష ఓట్లు ఎక్కడా కూడా మరి విడిపోకూడదు. ఆ రకంగా మళ్ళీ
ఈ వైఎస్ఆర్సీపీ నగ్గకూడదనే ఉద్దేశంతో ఒక పెద్ద మనసుతో ఈనాడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేసే విధంగా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వచ్చినందుకు నేను పవన్ కళ్యాణ్ గారిని నేను మనసారా ఆయన అభినందిస్తున్నాను. భవిష్యత్తులో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలో రావాల్సిన చారిత్రాత్మక ఆవశ్యకతని ప్రజలు గమనించాలి. ఆ రకంగా కళ్ళబొలి మాటలకి, డబ్బులకి, మద్యానికి, అంతేకాకుండా కులాలి మతాలకి ఈనాడు ముడిపెట్టి ఓడిపోతామని భయంతో ఈనాడు కులాల వారీగా మతాల వారీగా టికెట్లు ఇచ్చి ఆ కులాల మతాల యొక్క మరి మద్దతు పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తిప్పుకొట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రం అభివృద్ధి పొందాలని నడపాల్సిన అవసరం ఉంది. దానికి మన అందరం కూడా కంకణబద్ధులై రాబోయే 50 రోజుల్లో సైనికుల్లా మరి దుష్ట పరిపాలనని మరి తుదమట్టించడానికి మన పోరాటం చేయాలి. మన యుద్ధం చేయవలసిన ఆవశ్యకత ఉందని విషయాన్ని మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. దయచేసి అందరూ కూడా